హాల్లో నిద్ర పట్టిందో లేదో గదిలోకి వచ్చి పడుకోమని చెప్పాలి. ముసిగేసుకుని ఈ టైంలో ఇంట్లోకి ఎవరొస్తారు? దొంగలే అయ్యుంటారు. ఆగండి! 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 దొంగ! 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 అత్తయ్య! మావయ్య! ఏంటి శ్రీ! ఈ టైంలో వేద అరుస్తుంది? ఏమండి? ఏమండి? ఇంట్లో దొంగలు పడ్డారండి. దొంగలు పడ్డారా ఇంట్లోనా? రండి. ఛా, రే! ఆగండ్రా! రే! కాదు, ఇప్పుడే కావాలి. వెళ్ళు, ప్లీజ్ వెళ్ళు, వెళ్ళు. పొద్దు పొద్దున్న ఏంట్రా ఈ సరసాలు? ఒరే అల్లుడు, మీ భార్యాభర్తల మధ్య ఎంత ఫిట్టింగ్ పెట్టి దూరం చేయాలని చూసినా మళ్ళీ దాని కొంగ పట్టుకుని తిరుగుతావేంట్రా? సిగ్గు లేకపోతే సరి, నామం మండ. ఏమండి? కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టి పార్వతి. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ మోక్ష. అమ్మమ్మ, రాత్రి మన ఇంట్లో దొంగలు పడ్డారంట కదా? అవును మోక్ష, వాళ్ళ చేతులు విరిగిపోడు, వాళ్ళ కాళ్ళు చచ్చుబడిపోను. బాబోయ్, అలా తిట్టొద్దే. ఆ దొంగతనకి డైరెక్షన్ నేను ఇచ్చాను. ఆ తిట్లన్నీ నాకే తగులుతాయి. వాళ్ళ కళ్ళని కాకులు పొడవాలి. నా చేతికి దొరికితే ఒక్కొక్కడికి అట్లకాడ కాల్చి చేతులకి వాతలు పెట్టేదాన్ని. నన్ను నిద్ర లేపుండాల్సిందే అమ్మమ్మ. ఒక్కొక్కరిని పట్టుకొని డిషుమ్ డిషుమ్ అని ఇచ్చేదాన్ని. నువ్వు కూడా తయారయ్యావా? అంతా నా కర్మే. నాకు దొరుకుంటే ఆ వెధవలకి అరగుండు కొట్టించి రోడ్ల మీద తిప్పేదాన్ని. అబ్బా, ఈ జన్మలో మళ్ళీ దొంగతనం చేయాలన్న ఆలోచనే రాకుండా చేసేదాన్ని. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిపోవాలి. పార్వతి, స్కూల్కి టైం అవుతుంది. మోక్షం తీసుకెళ్ళు. మీరుండండి. ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకి దొంగతనం కోసం వస్తారా? అవును, మీకు తెలిసిన పోలీసులు ఉన్నారు కదా, ఫోన్ చేసి పిలిపించండి. ఆ దొంగలు ఎవరో కనిపెడతారు. చేస్తాలే, ముందు నువ్వు వెళ్ళు. అమ్మమ్మ, ముందు మనం వెళ్ళాల్సింది స్కూలే కాదు, పోలీస్ స్టేషన్ కి. హే, నీకెందుకే పెద్ద పెద్ద మాటలు? బుద్ధిగా స్కూల్కి వెళ్ళు. చిన్న పిల్లైనా కరెక్ట్ గా చెప్పిందండి. ముందు ఆ దొంగ సచ్చినోళ్ళెవరో కనుక్కునే ప్రయత్నం చేయండి. సర్లే, చేస్తాను. స్కూల్కి టైం అవుతుంది, దాన్ని తీసుకెళ్ళు. దొంగతనం చేసే వాళ్ళ బాబుల్ని తిట్టాలి. ఆ బాబే సరిగ్గా పెంచుంటే ఇలా దొంగతనం చేయడానికి ఎందుకు వస్తారు చెప్పండి? పార్వతి, పొద్దున్నే నాకేంటి సుప్రభాతం? వెళ్ళు. ఇలా తిడితే అయినా వాళ్ళకి నా గోడు తగిలి పోతారని అంటున్నానండి. పద మోక్ష, టైం అవుతుంది. ఈ దరిద్రానికి అంతటికా వేణే కారణం. ఇప్పుడు తన వీక్నెస్ నా చేతుల్లో ఉంది. వీణా, ఇప్పుడు నీ ప్రోడక్ట్ లాంచ్ చేసి అందరి ముందు నీ పరువు నిలబెట్టుకోవాలంటే
చచ్చినట్టు హార్డ్ డిస్క్ కావాల్సిందే. హార్డ్ డిస్క్ లేదేంటి? ఇక్కడే పెట్టాను కదా, కనిపించట్లేదేంటి? రాత్రి వచ్చిన దొంగలైన హార్డ్ డిస్క్ తీసుకెళ్లారా, లేదంటే ఈ ఇంట్లో వాళ్ళే కొట్టేశారా? అయినా దొంగలకి హార్డ్ డిస్క్ కొట్టేయాల్సిన అవసరం ఏముంటుంది? కొంపలు అంటుకుపోయినట్టు ఆ గావు కేకలేంటి వీణా? నా ఫైల్లో నా హార్డ్ డిస్క్ కనిపించట్లేదు. హో, అంటే రాత్రి వచ్చిన దొంగలు నీ హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్ళిపోయారా? హార్డ్ డిస్క్ మాత్రమే కొట్టేయడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. అవును, ఆశ్చర్యంగానే ఉంది. ఇంట్లో డబ్బులు నగలు కాకుండా నా హార్డ్ డిస్క్ మాత్రమే తీసుకెళ్లడం నాకు విచిత్రంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. అయ్యో నా మొహం మండా, అంత అవసరం ఎవరికొచ్చింది? ఏమైంది వీణా? నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? అయ్యో అవునా, అయ్యో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందే. రాత్రి నా గదిలోకి వచ్చావా? నేనెందుకు వస్తాను? నా హార్డ్ డిస్క్ ఎవరో కొట్టేశారు. అంటే రాత్రి వచ్చిన దొంగలు ఎత్తుకెళ్ళింది నీ హార్డ్ డిస్కా? ఓ మై గాడ్. నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను వీణా, నువ్వేం వరీ అవ్వకు, నీ వస్తువు తప్పకుండా దొరుకుతుంది. బయట దొంగలైతే తప్పకుండా దొరుకుతారు, కానీ అది కొట్టేసింది ఇంటి దొంగలు కదా. ఇంటి దొంగలేంటి వీణా? తప్పు మాట్లాడుతున్నావు వీణా. ఎవరో చేసిన పనికి ఇంట్లో వాళ్ళ మీద అభండాలు వేస్తున్నావేంటి? కరెక్ట్ డాడీ. హలో, చెప్పండి మేనేజర్. నమస్తే మేడం, మీ ప్రోడక్ట్ని 3D డిజైన్ చేయడానికి ఇంజనీర్స్ వచ్చారు మేడం. మీరు హార్డ్ డిస్క్తో త్వరగా వస్తే వర్క్ స్టార్ట్ చేస్తారు మేడం. ఇదిగో మేనేజర్, ఇక్కడ మేడం గారు హార్డ్ డిస్క్ రాత్రి దొంగలు ఎత్తుకుపోరయ్యా. ఆ ఇంజనీర్స్ని ఇమీడియట్గా వెళ్ళిపోమని చెప్పు. ఓకే సార్. తీసుకోమ్మా. చూడు, ఒక మాట అనే ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలి. అయినా ఇంట్లో దొంగలు పడకముందే నేను రిషి పని మీద బయటికెళ్ళాం. నేను కూడా పడుకునే ఉన్నాను. మీ అరుపులు విని పార్వతి లేపితే బయటకు వచ్చాను. ఆపండి మావయ్య, మీరు చెప్పేవన్నీ కట్టుకథలని నాకు తెలుసు. అది ఎత్తుకెళ్లాల్సిన అవసరం మీకు తప్ప ఇంకెవరికీ లేదు, రాదు. వీణా,
ఏం కర్మ పట్టిందిరా అన్నయ్య నీకు? నిందలేయడం కాదు, నేను చెప్తుంది నిజం. ఈ తండ్రి కొడుకులిద్దరూ నా ప్రోడక్ట్ ని మార్కెట్లోకి రాకుండా ఆపాలని చూస్తున్నారు. స్టాప్ ఇట్ వీణా. లేదు బావగారు, వీళ్ళే నా హార్డ్ డిస్క్ ని దొంగిలించారు. ఇదే నిజం. ఈ కాపు వీణా. అత్తయ్య తప్ప మిగతా వాళ్ళందరూ నాకు శత్రువులానే కనిపిస్తున్నారు. 6 నెలల నా కష్టాన్ని కాల్ చేసింది ఎవరు? నాన్న, నా లక్ష్యానికి అడుగడుగున అడ్డంకులు సుడిగుండాలు ఎదురవుతూనే ఉన్నాయి. నా ప్రతీకారం తీరకుండా అడ్డుపడాలని చూస్తున్నారు. అయినా సరే నేను గెలవాలి నాన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు. నా వెన్నంటే ఉండు నాన్న. నువ్వే నా ధైర్యం, నువ్వే నా గర్వం. నీ ఆశయం నెరవేర్చి తీర్తాను నాన్న. మేనేజర్ హార్డ్ డిస్క్ విషయం అంతా చెప్పాడు వీణా. ఇంట్లో వాళ్ళే నన్ను మోసం చేసి ఓడించాలని చూస్తున్నారు బావా. నన్ను ఒంటరిదాన్ని చేసి టార్చర్ పెడుతున్నారు బావా. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారి అనుకుంటే మాత్రం పొరపాటు వీణా. పరిస్థితుల్ని బట్టి మారటం మానవ నైజం, అది సహజం. నీ విషయంలో కూడా అదే జరిగింది. వాళ్ళు గెలవాలనుకున్నారు, నిన్ను ఓడించాలనుకున్నారు. నేను గెలవాలని నా భర్త కోరుకోవట్లేదు. తనకి మొదటి శత్రువు నేనే అన్నట్టు ప్రవర్తిస్తాడు. మావయ్య పిన్ని కూడా అంతే. ఇక నా గోడ ఎవరితో చెప్పుకోవాలి బావా? సమూహంలో ఒంటరిదాన్ని అయిపోయాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలని, మెట్టినింటికి మంచి పేరు తీసుకురావాలని కష్టపడుతూ ఉంటే వాళ్ళకు మాత్రం నేను దుర్మార్గురాల్లా కనిపిస్తున్నాను. నువ్వు ఒక్కడివే నన్ను అర్థం చేసుకున్నావు. నా ధైర్యం నువ్వు, నా మనిషివి నువ్వు మాత్రమే బావా, ఇంకెవ్వరూ కాదు. వీరనిప్పుడు ఓదార్చాలా వద్దా? కానీ తనకిప్పుడు ఓదార్పు చాలా అవసరం. లేదంటే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. హాయ్ మేనేజర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. కార్తిక్ వీణలు ఒక్కటవబోతున్నారా? ఎలా అయినా నేను గెలవాలి బావా. నీ సపోర్ట్ నాకు ఉండాలి. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాలని వస్తే నా మనసుని నువ్వు ముక్కలయ్యేలా చేసావు కార్తిక్. వీణా, అధైర్యపడకు. నువ్వు గెలుస్తావు. ధైర్యంగా ఉండు. హార్డ్ డిస్క్ పోతే పోయింది. కష్టపడి మళ్ళీ ప్రోడక్ట్ తయారు చేయి. నువ్వు చేయగలవు. నీ మీద నాకు నమ్మకం ఉంది. థ్యాంక్స్ బావా. థ్యాంక్ యూ వెరీ మచ్.
సరస్వతి టెక్స్టైల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వీణ గారు చాలా బ్రేవ్ గర్ల్. ఓకే, కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, త్యాగమా త్యాగమా ఈ సత్యమింక కనవే. ఆ మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు, పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కాలమా కాలమా కాలమా. కార్తీక్, నువ్వు నా వాడివనుకున్నాను. నీతో 3 ముళ్ళు వేయించుకుని 7 అడుగులు వెయ్యాలని ఆశపడ్డాను. కానీ నా ఆశలు నెరవేరవని నువ్వు రుజువు చేశావు. వీణే నీ మనసులో ఇంకా ఉందని ప్రత్యక్షంగా చూపించావు. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు కార్తీక్, నన్ను ఇలా మోసం చేస్తావనుకోలేదు. నా ప్రేమ నీకు అర్థం కావాలంటే ఒకటి, నువ్వు నాలా ప్రేమించాలి, లేదా నాలా బాధని అనుభవించాలి. ఈ 2 జరగవని అర్థమైంది కార్తీక్, అర్థమైంది. ఏదైనా బాధని పంచుకునేలా ఉండాలి, కానీ బాధని పెంచేలా ఉండకూడదు కార్తీక్. నీ మీద నేను పెంచుకున్న ప్రేమ నాకు బాధని పెంచిందే తప్ప ప్రేమని పంచలేకపోయింది. అది నా దురదృష్టం. చెప్పు బాబాయ్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయట్లేదేంటమ్మా? బిజీగా ఉన్నావా? లేదు. మరెందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదమ్మా? నీకేమైనా జరిగిందేమోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేనేం చచ్చిపోలేనులే బాబాయ్, టెన్షన్ పడకు. అవే మాటలు మాల్ని. ఏం జరిగిందమ్మా? కార్తీక్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వాడు పర్సనల్ పనిలో బిజీగా ఉన్నాడు. మీరు కూడా కాల్ చేసి డిస్టర్బ్ చేయకండి. అనవసరమైన విషయాల గురించి అడిగి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంత విరక్తిగా మాట్లాడుతున్నావు? కార్తీక్కి నీకేమైనా గొడవ జరిగిందా? చెప్పాను కదా బాబాయ్, టైం వేస్ట్ చేసుకోకండి. అమ్మ మాల్ని, మాల్ని. బాబు నాకు ఓదార్పునిచ్చి నువ్వు చేయగలవని సపోర్ట్ చేశాడని సంతోషపడాలా, నా టార్గెట్కి దూరంగా వెళ్తున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ఆరు నెలలు కష్టపడి రెడీ చేసిన ప్రాజెక్ట్ మిస్ అయిందన్నా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నీ కష్టం కంపెనీకి మంచి పేరు తెస్తుందని నమ్మావు, కానీ బ్యాడ్ లక్. నువ్వేం వరీ అవ్వకు వీణా. నీకు హెల్ప్ చేయాలన్న ఇంటెన్షన్తోనే నా ప్రాజెక్ట్ ఫైల్ నీకు ఇస్తున్నాను. మనిద్దరం కలిసి కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేద్దాం. అప్పుడు నీకు కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేయలేకపోయానన్న బాధ పోతుంది. ఒకసారి చూడు. సరే మేడం, ఎంత ట్రై చేసినా డేటా రికవరీ అవ్వడం లేదు. ప్లీజ్, ఎంత ఖర్చైనా పర్లేదు, డేటా రికవర్ అయ్యేలా చేయండి. ఇట్స్ ప్రెస్టీజియస్ ఇష్యూ టు మీ. నో మేడం, మళ్ళీ హార్డ్ డిస్క్ అయినా దొరకాలి, లేదంటే 6 నెలలు కష్టపడి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. వేరే ఆప్షన్ లేదు.
వెళ్ళొస్తాను మేడం. ఏ ఆగు, ఎవరు నువ్వు? మేడం డేటా రికవరీ చేయడానికి రమ్మంటే వచ్చాను సార్. అవునా? అవును సార్. హార్డ్ డిస్క్ రికవరీ అయిందా? లేదు సార్, అవ్వలేదు. వెళ్ళు. నెల్లు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ అంతా బూడిదపాలేనా వీణా? ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా, కంపెనీ రేంజ్ని పెంచే గేమ్ చేంజర్గా ఆ ప్రాజెక్ట్ గురించి ఎంతో హైప్లో చెప్పావు కదా వీణా. అలాంటిది డేటా మొత్తం పోయిందంటే ఎంత పెయిన్ ఉంటుందో కదా పాపం. నువ్వేమీ నా మీద జాలి పడక్కర్లేదు. ఎలా కంబ్యాక్ అవ్వాలో నాకు బాగా తెలుసు. సరే, నువ్వు కాన్ఫిడెంట్గా మాట్లాడకపోతే పాపం మరీ వీక్ అయిపోయినట్టు కనిపిస్తావు కదా. క్యారీ ఆన్. హార్డ్ డిస్క్ పోయిందని, ప్రెజెంటేషన్ డిలే అవుతుందని ఫీల్ అవుతున్నావు కదా డైరెక్టర్. నేను కెరటం లాంటి దాన్ని రిషి. పడినా సరే మళ్ళీ మళ్ళీ లేచి విరుచుకు పడుతూనే ఉంటాను. తీరం చేరే తీరుతాను. బిల్డప్ డైలాగ్స్ వద్దు వీణా. మరికొద్ది రోజుల్లో నీ ప్రోడక్ట్ లాంచ్ చేయాలి. ఆల్రెడీ వదిన ప్రోడక్ట్ రెడీగా ఉంది. అంటే రేస్లో వదిన మాత్రమే ఉంది. రేస్లో నిలబడాలంటే నీకు హార్డ్ డిస్క్ కావాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. నీ అనుమానం కరెక్టే వీణా. మేమే ప్లాన్డ్గా నీ హార్డ్ డిస్క్ కొట్టేశాం. ఎస్, మా పరువు నీ చేతుల్లో ఉన్నప్పుడు నీ పరువు కూడా మా చేతుల్లో ఉండాలి కదా. అందుకే పెన్ డ్రైవ్ కోసం వచ్చి అది దొరక్కపోతే హార్డ్ డిస్క్ లేపుకొచ్చాం. భయం మాట్లాడించినంత నిజాయితీగా మనిషితో మరి ఏ ఎమోషన్ మాట్లాడించలేదని మరోసారి ప్రూవ్ చేశా రిషి. మీ తండ్రి కొడుకులిద్దరూ బజార్న పడకూడదని నా కష్టాన్ని దొంగిలించారు. దొంగతనం చేసే స్థాయికి దిగజారిన మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. నీ సింపతితో పనిలేదు వీణా. నీకు అవకాశం ఉంటే నన్ను ఎలా ఆడిస్తావని నాకు అర్థమైంది. ఇప్పుడు మాట నచ్చింది. సింహానికి కుందేలు పిల్ల దొరికినట్టు దొరికావు. ఎలా వదులుతాను చెప్పు? ఎక్స్ట్రాలు చేయకుండా, నక్క తెలివితేటలు వాడకుండా మర్యాదగా వచ్చి పెన్ డ్రైవ్ ఇచ్చి డాడ్ దగ్గర ఉన్న నీ హార్డ్ డిస్క్ తీసుకో. రావటం ఆలస్యం అయితే హార్డ్ డిస్క్ ముక్కలు ముక్కలైపోతుంది. చేసిందంతా చేసి మళ్ళీ సానుభూతి చూపించడానికి వస్తే కనిపెట్టలేననుకుంటున్నావా? నేనేం చేశాను వీణా? హార్డ్ డిస్క్ దొంగతనం చేశావు. దొంగని దొంగ అనకుండా ఏ పేరుతో పిలవాలో నువ్వే చెప్పు, నేర్చుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి? పంతానికి పోవాలా? పరువు కాపాడుకోవాలా? అనుమానించినట్లే లోక్నాథ్ రిషి వాళ్లే హార్డ్ డిస్క్ దొంగతనం చేశారని తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి?
డ్రైవ్ ఇచ్చేయాలా? ఒకవేళ ఇస్తే నేను చేసిన కొత్త ప్రోడక్ట్ ఛాలెంజ్ ఏం అవ్వాలి? స్ట్రైక్ విషయంలో వాళ్ళు చేసిన కుట్రని నలుగురికి తెలియకుండా సమాధి చేయాల్సిందేనా? వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని జీవితాన్ని పణంగా పెట్టి ఇంట్లోకొచ్చిన నేను బిజినెస్లో నా మాట నెగ్గడం కోసం సాక్ష్యాలున్నా వాళ్ళని వదిలేయాల్సిందేనా? ఆయుధం ఉన్నా యుద్ధం వదిలిపెట్టాల్సిందేనా? రావటం ఆలస్యం అయితే హార్డ్ డిస్క్ ముక్కలు ముక్కలైపోతుంది. వేద నిజాయితీగానే నా బాధను చూసి నేను ఓడిపోకూడదని తన ప్రాజెక్ట్లో భాగం అవ్వమని ఆఫర్ చేసింది. కానీ నేను ఆవేశంలో వేదని దొంగ అని ముద్ర వేశాను. తనని ఇన్సల్ట్ చేశాను. పాపం తనెంత బాధపడి ఉంటుందో. వేద, నీతో కొంచెం మాట్లాడాలి. వేద, వేద ఒక్క నిమిషం ఆగు. వేద, నేను చెప్పేది ఒకసారి విను. వేద, సారీ వేద, హార్డ్ డిస్క్ దొంగ ఎవరో తెలిసింది. అనవసరంగా నీ మీద నోరు పారేసుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. వీడేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? చెప్పండి, నేను చూసుకుంటాను. అలాంటిదేం లేదు, వెళ్ళి ఇక్కడి నుంచి. రేయ్ చెప్పు. ఈవినింగ్ వచ్చి సెటిల్ చేస్తానని చెప్పాను కదా. పెట్టే ఫోన్. ప్లీజ్ చెప్పండి మేడం. సార్ మిమ్మల్ని నిజంగా ఇబ్బంది పెట్టలేదా? ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను కదా. వెళ్ళవయ్యా, వెళ్ళు. లవ్ ప్రాబ్లమా? సార్, అమ్మాయి చెప్పినట్టు వినొచ్చు కదా సార్. నీ పన్ను చూసుకోవే, నీకెందుకు? థ్యాంక్ యూ సార్. ఆగు. దగ్గరకు వస్తే చంపేస్తా. రేయ్ రేయ్, మర్యాదగా కత్తి లోపల పెట్టరాయ్. రేయ్ రేయ్, నా దగ్గరకు వస్తే దీన్ని చంపేస్తా. మర్యాదగా వెళ్ళిపో. నీ అంత చూడండి, ఈ రోజు వెళ్ళను రా. మర్యాదగా అమ్మాయిని వదిలేయ్. ఏంట్రా జోక్ చేస్తున్నావా? వదలరా రాస్కల్. రేయ్, అమ్మాయిని వదిలేయ్.
ఆగు పాపా, నువ్వు నా దగ్గర ఉంటేనే నేను సేఫ్ గా ఉంటాను. బ్యాగ్ తీసుకుని అమ్మాయిని వదిలేయి. ఏంటి జోక్ చేస్తున్నావా? మళ్ళీ చెప్తున్నా, బ్యాగ్ తీసుకుని అమ్మాయిని వదిలేయి. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. ఎంత ధైర్యంరా నీకు? మాలిని చంపుతానంటావా? మాలిని ఎవరనుకున్నావురా? నా మనిషిరా, నా మనిషిరా. నా మనిషి మీద చెయ్యేస్తావురా నువ్వు? చంపేస్తా. నా మనిషి అన్న ఒక్క మాటతో నా కోపమంతా ఎగిరిపోయేలా చేశావు. అయితే వీణని ఓదార్చావే కానీ మరో ఫీలింగ్ నీలో లేదన్నమాట. వెరీ గుడ్. మై గాడ్, కత్తి గీసుకుంది. పద హాస్పిటల్కి వెళ్దాం. అక్కర్లేదు, చిన్న గాయమే, తగ్గిపోతుంది. నీకేమన్నా మెంట్లా? గాయం ఏంటంటే పర్లేదంటున్నావు. ఓకేనా? సరే పద బయలుదేరదాం. వెచ్చని వెచ్చని వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల, ఏ ముచ్చటగా నన్ను గిల్లిగిచ్చినది కళ, ఏ వెన్నెల వెన్నెల వెళ్ళి విరిసినది కన్నుల కన్నుల మిల, ఏ లంకను దాటి దూకి పొంగినది అలా, ఏ నువ్వు నేను సాథ్ హై, నీతోనే నా ప్యార్ హై, ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బరసాత్ హై, ఖుషీ నువ్వు కనబడితే అహంకారం కనిపించాల్సిన నీ కళ్ళల్లో ఓడిపోయాను అని బాధ కనిపిస్తుంది ఏంటి వీణా? బాధ నాకు కాదు, మీకుండాలి. పైగా మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. ఏంటి రివర్స్ గేర్ వేసావు? దొంగతనం చేసేదాకా దిగజారిన మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందని చెప్తున్నాను రిషి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో మాకు బాగా తెలుసు. ముందు పెన్ డ్రైవ్ ఇవ్వు. నేను కూడా అంతే మావయ్య గారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అని బాగా తెలిసే మీ పెన్ డ్రైవ్ మీకు ఇవ్వడానికి ఒప్పుకున్నాను. వినేవాళ్ళుంటే ఎన్నైనా చెప్తావు. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ని పక్కన పెట్టి పెన్ డ్రైవ్ ఇవ్వు. డాడ్, వీణా అరవకు. అడగగానే నీ ఈగోని పక్కన పెట్టి పెన్ డ్రైవ్ ఇచ్చావు, బాగుంది. అందులో డేటా ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా.
కానీ ఇందులో ఉన్న డేటాని నీ దగ్గరే ఇంకో కాపీ చేసుకుని ఉండొచ్చుగా. నా హార్డ్ డిస్క్ నాకు ఇచ్చాక నా డేటా అందులో ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు చెప్తాను. రిషి, వీణా, సమాధానం చెప్పి కదులు. మీకు ఆ భయం అక్కర్లేదు. నేనెక్కడా సేవ్ చేయలేదు. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. నువ్వు దెబ్బతిన్న పాము లాంటి దాని వీణా, నిన్ను నమ్మడానికి వీల్లేదు. వెళ్ళి మీ బాబు ఫోటో తీసుకురా. మీ నాన్నగారి ఫోటో తీసుకురామ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, నా చేతుల్లో పెరిగా. నీకు నా సంగతి తెలీదా? అలా అనకత్తయ్య. మనందరం దేవుడు గీసిన బొమ్మలం. కాలం మనలో మార్పులు తీసుకొస్తుంది. మన శరీరం మారినట్టే మనసు కూడా మారుతుంది. లేదు వీణా, అందరి విషయం నేను చెప్పలేను, కానీ నేను గోరింటాకు పార్వతిగా ఎలా ఉన్నానో ఈ ఇంటి కోడలు పార్వతిగా కూడా అలాగే ఉన్నాను. ఆ ఫైల్ ఇలా ఇవ్వు, పూజ చేసిస్తాను. అక్కర్లేదత్తయ్య. మనసుకు నచ్చిన పని చేయడమే సక్సెస్. నేను అలాగే చేస్తున్నాను. ఆ లెక్కన నేను ఎప్పుడో సక్సెస్ అయినట్టే. ఇదిగో, ఈ వితండవాదమే వద్దు. మనం ఎంత కష్టపడ్డా దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలి. నిజంగా దేవుడి ఆశీస్సులే ఉంటే నాకు కావలసిన వాళ్ళంతా నాతోనే ఉండేవాళ్ళత్తయ్య. నేను నా దేవుడి ఆశీస్సులు తీసుకున్నాను. ఎవరనుకుంటున్నావా? మా నాన్న. మొత్తం ప్రపంచం నన్ను వదిలి వెళ్ళొచ్చు, కానీ మా నాన్న నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళడు. ఆయన ఈ లోకంలో ఉన్నా ఏ లోకంలో ఉన్నా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. మీ నాన్న ఆశీస్సులే కాదే, మీ అత్తయ్య ఆశీస్సులు కూడా ఉంటాయి. నేను నమ్మనత్తయ్య. వేదాన్ని గెలవమని ఆశీర్వదించావంటే నన్ను ఓడిపోమనే కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు వీణా? నాకు మీరిద్దరూ గెలవాలి. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డదనే కదా. నిజమే అత్తయ్య, నన్ను నువ్వే పెంచావు. మరి అప్పుడు నేనెదగాలని కూడా కోరుకోవాలి కదా. నువ్వు నాటిన మొక్కకి నువ్వే నీళ్లు పోయకపోతే ఎలా? బయట వాళ్లతో యుద్ధం చేయడం తేలికే అత్తయ్య. అయిన వాళ్లతో యుద్ధం చేయడమే చాలా కష్టం. నీ బ్లెస్సింగ్స్ అన్నీ వేదాకే ఇవ్వత్తయ్యా. నాపై తనే గెలవాలని కోరుకో. వీణా, నీకు నా ప్రేమ కనిపించడం లేదంటున్నావు. ప్రేమ శరీరంలో వెన్నెముక లాంటిది. అది వెనకే ఉండి
శరీరాన్ని నిలబెడుతుంది, కానీ కనిపించదు. నా ప్రేమ నీకు అర్థమయ్యే రోజు త్వరలోనే వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైంకి అనుకున్నట్టుగా మెటీరియల్ వెళ్ళిపోవాలి. క్వాలిటీ చెక్ చేయించండి. అన్నయ్య. ఓకే బాయ్. ఏంటి భాగ్యం? ఎప్పుడు చూడు పని పని పని. ఆఫీస్కి వెళ్ళకపోయినా ఫోన్లోనే బిజినెస్ పనిలా? ఇంట్లో విషయాలు పట్టించుకునే పని లేదా? ఇప్పుడు ఏమైంది భాగ్యం? నా మొహం మండా. అంటే ఇంట్లో విషయాలేమీ పట్టించుకోవట్లేదన్నమాట. ఆ వీణ పార్వతితో ఎంత పొగరగా మాట్లాడిందో తెలుసా? తెలుసు, అంతా గమనిస్తూనే ఉన్నాను. ఆవిడిగారు కొన్ని సాక్ష్యాలు పట్టుకుని మనల్ని కూడా గుప్పెట్లో పెట్టుకుందామని చూస్తుంది. ఆ సాక్ష్యాలు మనం లాక్కుని నలుగురు నిందలేసులోపు బయటపడిపోయాం. కానీ హార్డ్ డిస్క్ తీసుకుంది. దాని ప్రోడక్ట్ లాంచ్ అయితే అది సక్సెస్ అవుతుందని విర్రవీగుతుంది. నా మొహం మండా. ప్రోడక్ట్ లాంచ్ చేసినంత మాత్రాన అది సక్సెస్ అవ్వాలని రూలేం లేదు కదన్నయ్య. దానికి పోటీగా వేద ఉంది. వీణకి గట్టి పోటీ ఇస్తుంది. కరెక్ట్గా చెప్పావు భాగ్యం. ఈ ఫైట్ వేద ఒక్కదందే కాదు, మనందరిది. వేదకి నేను శ్రీ హెల్ప్గా ఉంటాం. నిజం చెప్పావు అన్నయ్య. ఇక వేద గెలవటం ఖాయం. శ్రీ ఇట్రా. డాడ్, ఎక్కడికి వెళ్తున్నామ్మా? ఆఫీస్కి వెళ్తున్నాను డాడ్. ఈరోజు కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసే హడావిడి ఉంది కదా. ఓ ఓకే ఓకే, నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో కూర్చో. చెప్పండి డాడ్. చూడు శ్రీ, ఇంటి గౌరవం ఇల్లాల మీదే ఆధారపడి ఉంటుంది. తను గెలిచిందనుకో ఆ కుటుంబం గెలిచినట్టే. తను ఓడిపోతే ఇంట్లో అందరూ ఓడిపోయినట్టేరా. ఇప్పుడేమైంది డాడ్? నేను మాట్లాడేది వేద గురించి. తన్ని కాస్త పట్టించుకోరా. నేను పట్టించుకోవట్లేదని ఎందుకు అనుకుంటున్నారు డాడ్? ఎందుకంటే నువ్వు ఈ మధ్య వీణకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, సాయం కూడా చేస్తున్నావు. అది కాదు డాడ్. శ్రీ, వేద నీ భార్యరా. తను మన ఫ్యామిలీ కోసం ఎంతో చేసింది. కాదని ఎవరన్నారు డాడ్? తనకి మనం అంతా అండగా ఉండాలి కదా. ఇప్పుడు తను కొత్తగా ఓ ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది. నువ్వు తనకి ఏ సాయం చేయట్లేదని, అస్సలు పట్టించుకోవట్లేదని చాలా ఫీల్ అవుతుందిరా. అది కాదు డాడ్, నేను వేరే పనుల్లో ఉండి తనేం చేస్తుందో గమనించడం లేదు. ఇంక నుంచి ఖచ్చితంగా వేదకి హెల్ప్ చేస్తాను డాడ్. ఆ పని చెయ్యి. చూడు, లాంచ్ అయిన ప్రోడక్ట్ కొనాలని డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరి నెంబర్లు నీకు ఇస్తాను. వాళ్ళందరితో నువ్వు టచ్లోకి వెళ్ళు. ఓకే డాడ్. నీకు విషయం తెలుసా? వీణ ఆల్రెడీ వాళ్ళందరితోనూ మాట్లాడింది. వేద అమాయకురాలరా, కాబట్టే ఎవ్వరికి టచ్లోకి వెళ్ళలేదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? అర్థమైంది డాడ్. ఇక నుండి ఏం చేయాలో నేను చేస్తాను. వేదకి అండగా ఉంటాను. బై డాడ్. బై. అయ్యో నా మొహం మండా. ఆ వీణను నువ్వు తక్కువ అంచనా వేసావన్నయ్యా. ప్రొడక్ట్ లాంచ్ చేయకుండానే ఇంత జాగ్రత్తలు తీసుకుంటుందంటే ఆ వీణ గుండెలు తీసిన బంటు. లేదు, నిజానికి వీణ ఏం చేయలేదు. కానీ అన్నీ చేసిందని శ్రీకెందుకు చెప్పానో తెలుసా? వాడిప్పుడు పెళ్ళ మీద జాలితో వేద వైపే నిలబడతాడు. తన్నే గెలిపిస్తాడు. బ్యాక్గ్రౌండ్లో నిలబడి డీలర్లందరితో నేను మాట్లాడతాను. వీణ మన ప్రధాన శత్రువు కాదు భాగ్యం. ఎలాగైనా తన్ని ఓడించడమే మన లక్ష్యం. అది సరే అన్నయ్య, శ్రీకి సలహా ఇచ్చావు. నువ్వు కూడా నీ పెళ్ళంతో కలిసి వెళ్తావా మరి? అది కాదన్నయ్య, వేద నీ పెళ్ళాన్ని రమ్మని చెప్పింది కదా. పార్వతి అక్కడ వేదానే కాదు వీణను కూడా ఆశీర్వదిస్తుంది. కోడళ్ళిద్దరూ రెచ్చిపోయి బిజినెస్ నిలబెట్టే పనిలో ఉంటారు. అందుకని నేను ఆ పార్వతితో కలిసి వీణని ఆశీర్వదిస్తాననుకుంటున్నావా? అలాంటి పని ఈ లోకనాథ్ ఎప్పటికీ చేయడు. అయితే పార్వతిని వెళ్లకుండా అడ్డుకో.
అమ్మ మాలిని, చెప్పు బాబాయ్. ఎక్కడికో వెళ్ళాలన్నావు కదమ్మా, ఇంకా రెడీ అవ్వలేదు? వెళ్తాను బాబాయ్. అవును, కార్తిక్ గాని వస్తాడా? రాడమ్మా. ఈరోజు వేదా వీణాలిద్దరూ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు. బహుశా అక్కడికి వెళ్ళుంటాడు. బాబాయ్, నేనొకటి అడుగుతాను చెప్పు. వేద వీణల్లో ఎవరు సక్సెస్ అవుతారు? వీణ. అదేంటి బాబాయ్? వీణకి పట్టుదల ఎక్కువ. ఒక్కసారి పట్టుపట్టిందంటే ఉడుం పట్టే. తన పంతో నెగ్గించుకోవడానికి ఎంత దూరమైనా వెళుతుంది. త్వరగా రెడీ అవు, వెళ్ళు.